ఈటీవీ న్యూస్ కు స్వాగతం. 2027 నాటికి నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో వేశామని చెప్పారు. అంతకుముందు టీడీపీ హయాంలోనూ 800 కోట్లు ఇచ్చామన్నారు. పోలవరంలో పర్యటించిన చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద నిర్వాసితులతో సమావేశమై వారి సాధక బాధకాలను తెలుసుకున్నారు. 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సంకల్పించినట్లు చెప్పారు. 2026 డిసెంబర్కే నిర్వాసితులకు పునరావాసం పూర్తయ్యేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్న చంద్రబాబు ప్రాజెక్టు నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. నిర్వాసితుల్లో కొందరి పేర్లు తొలగించారని బాధితులు చెబుతున్నారన్న చంద్రబాబు విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఆయన కాళ్లపై పడ్డారు. ఇటీవల వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ గతంలో తెలుగుదేశంలోనే ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇస్తానడంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు వెంకటరమణ తెలుగుదేశాన్ని వదిలి వైసీపీకి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా మండలి చైర్మన్ వద్ద ఇంకా పెండింగ్ లో ఉండగానే ఆయన ఇవాళ చంద్రబాబు కాళ్లపై పడటం ప్రాధాన్యం సంతరించుకుంది. బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కుదిరిన ఒప్పందం అమలుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సుపరిపాలన, వ్యవసాయంలో ఏఐ సాంకేతికత, వైద్యారోగ్యం, జీవన ప్రమాణాలు పెంపు అంశాలపై గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ సర్కార్ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం అమలుకు 2 పక్షాలతో కూడిన అధికారులు, ప్రతినిధులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇందులో ఐటీ, ఆర్టీజీఎస్, వ్యవసాయం, వైద్యారోగ్యం, మానవ వనరుల అభివృద్ధి, సాధారణ పరిపాలన తదితర శాఖల కార్యదర్శులు, ఇతర సభ్యులకు చోటు కల్పించింది. ఏపీ గేట్స్ ఫౌండేషన్ టాస్క్ ఫోర్స్ పేరుతో ఇది పనిచేయనుంది. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు వీలైనంత త్వరగా నిర్వహించేందుకు వీలుగా కొత్త బిల్లును తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న ఆర్గాన్ డొనేషన్ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు పెట్టిన బిల్లుకు పార్టీలకు అతీతంగా సభ్యులు మద్దతు తెలిపారు. అవయవదాన ప్రక్రియలో మరింత పారదర్శకత తేవటం సహా కిడ్నీ రాకెట్ లాంటి ముఠాలకు కఠిన శిక్షలు, జరిమానాలు విధించేలా రూపొందించిన బిల్లును తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సభలో ప్రవేశపెట్టారు. కొత్త చట్టం ప్రకారం అవయవాలతో పాటు చర్మం, రక్తనాళాలు, గుండె నాళాల వంటి వాటిని సైతం మార్చవచ్చు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో లేకున్నా బ్రెయిన్ డెడ్ గా ప్రకటించేందుకు కొత్త చట్టం వీలు కల్పిస్తుందని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. బిల్లుకు సభ్యులంతా మద్దతు తెలిపారు. జీవన్మృతులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని హరీష్ రావు సూచించారు. ప్రజలకు ఆదర్శంగా నిలిచేందుకు అవయవదానం చేసేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. దక్షిణాది రాష్ట్రాలను లిమిట్లో పెట్టడానికే కేంద్రంలోని బీజేపీ సర్కార్ డీలిమిటేషన్ చేయాలని చూస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవటాన్ని సభ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రస్తుతం ఉన్న లోక్సభ నియోజకవర్గాలను కొనసాగించాలన్నారు. రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జనాభా ఆధారంగా చేసే డీలిమిటేషన్ ను వాజ్పేయి కూడా వ్యతిరేకించారని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో 24% ప్రాతినిధ్యం ఉందని, డీలిమిటేషన్ జరిగితే 19% పడిపోతుందన్నారు. ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉంటే ఇప్పటి వరకు పెంచలేదని ఆక్షేపించారు. రాజకీయ ప్రయోజనం లేనందునే అసెంబ్లీ సీట్లు పెంచలేదన్నారు. 24% ప్రాతినిధ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి 36% పన్నులు కడుతున్నాయని చెప్పారు. కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు చాలా తక్కువ వస్తున్నాయని, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్కే ఎక్కువ వాటా వెళ్తోందన్నారు. ఆర్థిక ప్రయోజనాలను వదులుకున్న రాజకీయ ప్రయోజనాలను వదులుకోబోమన్నారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా సీఎం పెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. డీలిమిటేషన్ పై చర్చకు అవకాశం ఇవ్వలేదని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బీజేపీకి దేశంలోని అన్ని ప్రాంతాలు సమానమేనని, డీలిమిటేషన్ వల్ల ఏదో నష్టం జరగబోతుందనే ప్రచారం చేస్తున్నారని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. జనాభా లెక్కలు పూర్తి చేసిన తర్వాతనే డీలిమిటేషన్ పై నిర్ణయమని కేంద్రం చెప్తూనే ఉందన్నారు. అయినా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రచారం చేస్తున్నారని, దానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ వంతపాడుతున్నాయని ఆక్షేపించారు.
తెలంగాణ రెవెన్యూ రాబడుల్లో 80% సొంత పన్నుల నుంచే వస్తున్నట్లు కాగ్ తెలిపింది. 2023-24 లెక్కలపై నివేదిక ఇచ్చిన కాగ్ కేంద్రం నుంచి గ్రాంట్లు ముందు సంవత్సరం కంటే తగ్గినట్లు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం రుణాలు 4,03,664 కోట్లుగా తేల్చిన కాగ్ జీఎస్టీపీలో అప్పులు 27% చేరినట్లు వివరించింది. అటు వివిధ కార్పొరేషన్లకు 2023-24 నాటికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం 2,20,607 కోట్లుగా తేల్చింది. 2023-24 ఏడాది 2,77,690 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా అందులో 79% 2,19,307 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ తెలిపింది. జీఎస్డీపీలో వ్యయం అంచనా 15%ఏనని పేర్కొంది. 2023-24లో 349 రోజులు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సదుపాయం ద్వారా 10,156 కోట్లు వాడుకున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో 145 రోజులు 35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ప్రభుత్వం వినియోగించుకున్నట్లు కాగ్ వివరించింది. 2023-24లో వడ్డీల చెల్లింపుల కోసం 24,347 కోట్ల రూపాయలు, వేతనాలకు 26,981 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించింది. అటు కేంద్రం నుంచి 9,934 కోట్లు మాత్రమే గ్రాంట్ల రూపంలో వచ్చినట్లు తెలిపిన కాగ్ గత ఏడాదితో పోలిస్తే గ్రాంట్లు 3,245 కోట్లు తగ్గినట్లు వివరించింది. 2023-24లో తీసుకున్న 50,528 కోట్ల అప్పులో 43,918 కోట్లను మూలధన వ్యయంపై ఖర్చు చేసినట్లు కాగ్ తెలిపింది. అటు స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు 76,773 కోట్ల రూపాయలని తేల్చింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 11% పెరిగినట్లు కాగ్ తెలిపింది. గచ్చిబౌలి గ్రామంలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్థిక వనరుల సమీకరణ పేరిట గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించాలన్న ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కిషన్ రెడ్డి సూచించారు. ఈ ప్రతిపాదన ఆ భూమికి పక్కనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులకు ఆమోదయోగ్యం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ భూమికి పక్కనే జీవ వైవిధ్యానికి నెలవైన అనేక వృక్షాలు, జంతువులు, సరస్సులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 734 వృక్ష జాతులు, 220 పక్షి జాతులు ఉన్నాయని వివరించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని అల్మాస్గూడలో హైడ్రా బుల్డోజర్లతో విరుచుకుపడింది. అక్కడి బోయపల్లి ఎంక్లేవ్ కాలనీలో రహదారికి అడ్డంగా ప్రహరీని నిర్మించారన్న స్థానికుల ఫిర్యాదుపై చర్యలు చేపట్టిన హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మించిన ప్రహరీని తొలగించారు. బోయపల్లి ఎంక్లేవ్ కాలనీ లేఅవుట్లో దాదాపు సగం ప్లాట్లను కలుపుతూ నిర్మించిన ప్రహరీతో ఇతర ప్లాట్ల యజమానులు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ మేరకు వారు ఫిర్యాదు చేయగా ఇవాళ హైడ్రా ఇతర ప్లాట్ల యజమానులతో సంప్రదింపులు జరిపింది. గ్రామ పంచాయతీ లేఅవుట్, బోయపల్లి ఎంక్లేవ్ లేఅవుట్లను పరిశీలించి రహదారికి అడ్డంగా 3 చోట్ల నిర్మించిన ప్రహరీలను తొలగించారు. లేఅవుట్ ప్రకారం 240 గజాల మేర ఉండాల్సిన పార్కును కబ్జాల నుంచి హైడ్రా విడిపించింది. ఒక దశలో హైడ్రా అధికారులకు, భూ యజమానులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఏపీలో పలు ఎంపీపీలు, వైస్ ఎంపీపీలను టీడీపీ కైవసం చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం ఎంపీపీ, వైస్ ఎంపీపీలుగా టీడీపీ మద్దతుదారులు సులోచనమ్మ, వెంకటరామయ్య గౌడ్ ఎన్నికయ్యారు. వైసీపీకి ఇక్కడ 8 మంది ఎంపీటీసీలు, టీడీపీకి 7 ఎంపీటీసీలు ఉన్నారు. ఎంపీపీ ఎన్నిక సమయానికి వైసీపీకి చెందిన 2 ఎంపీటీసీలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారు. పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీని టీడీపీ కైవసం చేసుకుంది. ఎంపీపీగా మాదిపాడు ఎంపీటీసీ భూక్యా స్వర్ణమ్మబాయి ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ పదవిని కూటమి దక్కించుకుంది. ఎంపీపీ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉండటంతో టీడీపీ తరఫున ఎంపీటీసీగా గెలిచిన జమీన్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. అనంతపురం జిల్లా కంబదూరు ఎంపీపీగా కురబ లక్ష్మీదేవి ఎన్నికయ్యారు. నరసరావుపేట మండల వైస్ ఎంపీపీ, పల్నాడు జిల్లా కారంపూడి వైస్ ఎంపీపీ, నెల్లూరు జిల్లా దగదర్తి మండల ఉపాధ్యక్ష ఎన్నికలు కోరవలేక రేపటికి వాయిదా పడ్డాయి. అటు కడప జెడ్పీ చైర్మన్గా బ్రహ్మంగారి మఠం వైసీపీ జెడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసభ్యకరమైన సందేశాలను విద్యార్థిని సెల్ ఫోన్ కు పంపుతూ వేధిస్తున్న కృష్ణా జిల్లా అంగలూరు డైట్ కాలేజీ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు పడింది. అంగలూరు డైట్ కాలేజీలో పనిచేసే హరికిరణ్ 20 రోజుల నుంచి కళాశాల వసతి గృహంలో ఉంటున్న విద్యార్థిని సెల్ ఫోన్ కు అసభ్యకరమైన సందేశాలు పంపుతుండగా ఆమె సహచర విద్యార్థులకు బాధ చెప్పుకుంది. ఈ ఉదంతాన్ని సహచర విద్యార్థులు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కృష్ణా జిల్లా డీఈఓ దృష్టికి తీసుకెళ్లగా హరికిరణ్ ను సస్పెండ్ చేశారు. స్కూల్ అసిస్టెంట్ హరికిరణ్ డిప్యుటేషన్ పై డైట్ కాలేజీలో పనిచేస్తున్నాడు.
రాజమహేంద్రవరం సమీపంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ అంత్యక్రియలు హైదరాబాద్లో ఇవాళ నిర్వహించారు. నిన్న రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ తరలించిన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సికింద్రాబాద్ సెయింట్ బాప్టిస్ట్ చర్చిలో మధ్యాహ్నం వరకు ఉంచారు. తెలుగు రాష్ట్రాల నుంచి క్రైస్తవ సంఘాల సభ్యులు వచ్చి నివాళులు అర్పించారు. ప్రవీణ్ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని, తమకు న్యాయం కావాలంటూ క్రైస్తవ సంఘాల నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేయగా చర్చి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మధ్యాహ్నం సమీపంలోని శ్మశాన వాటికలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్కు అక్కడి ఓ అభిమాని నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. దేవరా చిత్ర ప్రచారం కోసం జపాన్ వెళ్లిన ఎన్టీఆర్కు పలువురు మహిళా అభిమానులు ఎదురుపడి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఈ సమయంలో ఓ అభిమాని అన్నా అన్నా అంటూ తారక్ను పలకరించింది. RRR చూసిన తర్వాత తెలుగు భాష నేర్చుకున్నానని, ఓ పుస్తకం కూడా రాసినట్లు ఆ మహిళ చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఎన్టీఆర్ చెప్పారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. నేను ప్రపంచ కుబేరుల జాబితా టాప్ 10 నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దిగువకు పడిపోయారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 పేరుతో విడుదలైన ప్రపంచ కుబేరుల జాబితా టాప్ 10లో ముఖేష్ అంబానీకి చోటు దక్కలేదు. గతేడాది అప్పులు పెరిగి ₹1,00,000 కోట్ల సంపద క్షీణించినందున ఆయన టాప్ 10 దిగువకు పడిపోయారు. ఆసియాలో మాత్రం అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ కొనసాగుతున్నారు. మొత్తం 8.6 లక్షల కోట్ల సంపదతో ముఖేష్ భారత్లో అగ్రస్థానంలో ఉండగా 8.4 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ కుటుంబం రెండో స్థానంలో ఉంది. తర్వాత 3.5 లక్షల కోట్లతో రోష్ని నాడార్ కుటుంబం 3, 2.5 లక్షల కోట్లతో దిలీప్ సంఘవి కుటుంబం 4, 2.2 లక్షల కోట్లతో అజీం ప్రేమ్జీ కుటుంబం 5వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 36 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానం దక్కించుకుంటే 22.8 లక్షల కోట్లతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు. 20.7 లక్షల కోట్లతో మెటా సీఈఓ జుకర్బర్గ్ మూడో స్థానంలో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య మరో 45 పెరిగి 284 చేరినట్లు హురున్ తెలిపింది.